రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్ లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఏపీ, తెలంగాణలో కొన్ని భాగాలు, తమిళనాడులో మిగిలిన భాగాలు, ఈశాన్య భారతంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆదివారం నాటికి మధ్య మహారాష్ట్రలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడిన తర్వాత దాని అవశేషాలు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ అల్పపీడనంగా మారుతుందని పలు వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. ఇది తర్వాత బలపడి వాతావరణ ఉత్తర వాయువ్యంగా ఉత్తర ఒడిశా వైపు పయనించనుంది. దీనివల్ల రుతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, దానిని ఆనుకొని ఒడిశా పరిసరాల వరకు ఈ నెల 27వ తేదీనే విస్తరించనున్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరికొన్ని మోడళ్ల మేరకు రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తర్వాతి రోజు అంటే 27వ తేదీన వాయుగుండంగా బలపడనుంది. తర్వాత 2 రోజులు ఉత్తర వాయువ్యంగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా బలపడి బంగ్లాదేశ్ లో తీరం దాటనుంది. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొత్తగూడెం జిల్లా ఇల్లందు, మంచిర్యాల జిల్లా లక్సిట్టిపేట్, జనగాం జిల్లా నిర్మెట్ట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, నిర్మల్ జిల్లా సారంపూర్ని, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం, జూరాల జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 818 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అటు ఏపీలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.